ఇచ్చిన వాగ్దానము 3వ యోహాను 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అనే మాట దేవుడు మనకు వాగ్దానంగా ఇచ్చాడు. నిజంగా వ్యక్తిగతంగా మరి అనుదినము నేను కూడా ఈ యొక్క వాగ్దానము చేత ఆశీర్వదింపబడుతూ ఉన్నాను. మరి మీరందరూ కూడా ఆశీర్వదింపబడుతూ ఉన్నారని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూడి ఉన్న మనందరి జీవితాలలో ఈ వాగ్దానము స్థిరపరచబడటానికి వాట్ ఈజ్ అవర్ పార్ట్ టు డు, మనం ఏం చేయాలి అనే విషయాన్ని ధ్యానిస్తూ గతించిన 3 దినాలుగా మనము నేర్చుకున్నాము. సర్వ శరీరమునకు ఆరోగ్యము మనకి ఉంటే అన్ని విషయాలలో వర్ధిల్లుతున్నాం అనేది దాంట్లో ఒక భాగం ఉన్నట్టు, అలాగే రెండవదిగా సమస్తాన్ని సాధించగలిగితే అది కూడా వర్ధిల్లతలో ఒక భాగమైనట్టు, మూడవదిగా అవసరతలు తీర్చబడి మరి అప్పుల భారము లేకుండా సమృద్ధిలోనికి లేకపోతే దేవుని మహిమైశ్వర్యములో నుండి మన అవసరతలన్నీ తీర్చబడినప్పుడు అది కూడా మరి ఒక వర్ధిల్లత అని గతించిన 3 దినాల నుంచి మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ దినము కూడా మరి యొక్క భాగాన్ని మరి వ్యక్తిగతంగా నేను నేర్చుకున్న దాన్నే మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా. మరి ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లాలి అనే దాంట్లో మరి ఒకటి ఏంటి అంటే ఆనందముగా సంతోషముగా ఉండడం. సంతోషముగా ఉండడం అనేది అందరికీ కావలసినది, లేకపోతే అందరి చేత ఎక్కువగా కోరుకొనబడిన ఒక స్థానం అది కదా. లేకపోతే సంతోషం అనేది అందరూ కోరుకుంటారు సంతోషం అనేది, కానీ చాలా తక్కువ మంది దానిని అనుభవిస్తారు. అలాంటి ఆశీర్వాదంగా ఈ సంతోషాన్ని చెప్పవచ్చు. సంతోషం అనేది అందరూ కావాలని కోరుకుంటారు, కానీ చాలా తక్కువ మంది దాన్ని అనుభవిస్తారు ఆ ఆశీర్వాదాన్ని. అయితే డియర్ చోజన్ టీమ్, ఈరోజు మీకు తెలుసా, ఇక్కడ కూడి ఉన్న మనందరినీ దేవుడు సంతోషముగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. అయితే ఎవరు సంతోషముగా ఉండగలరు? ఎప్పుడు సంతోషముగా ఉండగలరు? అసలు సంతోషముగా ఉండగలడం ఎలాగా? హల్లెలూయా. నిజంగా సంతోషంగా ఉండడానికి ఒక కారణం ఉండాలి కదా, లేకపోతే ఒక సందర్భం ఉండాలి, లేకపోతే సంతోషకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉండాలి కదా. అది చాలా వాస్తవం. ఒక మనిషికి సంతోషం ఎప్పుడు వస్తుంది అంటే ఆ సంతోషానికి సరిపడే కారణం ఉండాలి, ఆ సంతోషానికి సరిపడే సందర్భం ఉండాలి, ఆ సంతోషాన్ని కలిగించే పరిస్థితులు స్థితిగతులు చుట్టూ ఉండాలి. అది చాలా వాస్తవం. అయితే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మనము అన్ని విషయాలలో వర్ధిల్లాలి అంటే మరి దేవుని వాక్య ప్రకారము మనము సంతోషముగా ఉండడానికి ఒక సందర్భము కానీ, ఒక కారణము కానీ, ఒక పరిస్థితి కానీ అవసరము లేదు. మరి నా భర్తకి ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్కి వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న అడిగారు మమ్మల్ని. ఏమనంటే, మీరు ఇద్దరు ఎప్పుడు సంతోషంగా ఉన్నట్లు కనబడతారో ఎలాగా అని. హల్లెలూయా. అంటే మీకేమీ సమస్యలు ఉన్నట్టు కానీ, మీరు ఏది కష్టాల గుండా వెళ్తూ ఉన్నట్టు కానీ కనబడరు. మీరు ఎప్పుడు సంతోషంగా ఉన్నట్టు ఉంటారో అది ఎలాగా అనే ప్రశ్న అడిగారు. హల్లెలూయా. అయితే ఈరోజు నేను ఆ ప్రశ్నకి ఒక సమాధానం మా వ్యక్తిగత జీవితంలో మేము పాటించే ఒక సూత్రం మేము చెప్పాలని అనుకుంటా ఉన్నాను. మా వివాహమైన మొదటి దినము నుంచి నా భర్త నాకు ఒక మాట చెప్పారు. ఏమనంటే, మనిద్దరం తీసుకునే ప్రతి నిర్ణయములోని అల్టిమేట్ ఏంటి అంటే దేవుని చిత్తం. అంటే మనిద్దరు తీసుకునే ఏ నిర్ణయమైనా అందులో అంతిమ నిర్ణయము దేవునిదే, లేకపోతే అంతిమ నిర్ణయము దేవుని చిత్తమే. హల్లెలూయా. మనిద్దరం ఏదైనా ఒకటి అనుకున్నాం అనుకో, అది జరిగిందనుకో, అది దేవుని చిత్తం. మనిద్దరం ఒకటి అనుకొని అది జరగలేదనుకో, అది కూడా దేవుని చిత్తమే అని నా భర్త నాకు చెప్పారు. అందువలన ఈరోజు మేమిద్దరం ఏదైనా ఒకటి అనుకొని అది జరగకపోయినా కూడా మేము సంతోషంగానే ఉంటాం. ఎందుకంటే అది జరగకపోవడమే దేవుని చిత్తము. హల్లెలూయా.
లేదా అది జరిగిందనుకోండి, అది జరగడమే దేవుని చిత్తం. అందువలన మేము కృంగిపోవడానికి కానీ, మేము అంటే బాధగా ఉండడానికి కానీ కారణం ఉండదు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి, ప్రభువునందు ఆనందించండి అని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. హల్లెలూయా. ఇక్కడ కూడి ఉన్నవారు ఎవరికైనా నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని ఎవరైనా ఇక్కడ కూడి ఉన్నవారు అనుకుంటూ ఉంటే ఈ సూత్రం పాటించమని నేను కోరుతా ఉన్నాను. అయితే మీరు అనొచ్చు, అక్క మీకు తెలియదక్క, నేను ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తా ఉన్నానో మీకు తెలీదు హల్లెలూయా అని మీరు అనొచ్చు. బహుశా నాకు తెలియకపోయి ఉండొచ్చు. అలాగే నేను ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నానో బహుశా మీకు కూడా తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ కూడి ఉన్న మిమ్మల్ని, నన్ను, మనం వెళ్తున్న ప్రతి పరిస్థితిని మన నాలుకలో నుంచి, మన నోటిలో నుంచి ఒక మాట బయటికి రాకముందే, మన హృదయంలోనికి ఒక తలంపు రాకముందే సమస్తమును ఎరిగి ఉన్న దేవుని ఆరాధిస్తూ ఉన్నాం మీరు, నేను. అయితే ఇక్కడ కూడి ఉన్న మనందరము మనము సంతోషంగా ఉండడానికి పరిస్థితులు లేకపోవచ్చు, కారణము లేకపోవచ్చు, ఒక సందర్భము లేకపోవచ్చు. కానీ ఈ ఉదయకాల సమయంలో ఈ జూన్ 5వ తారీఖున ఇక్కడ కూడి ఉన్న మనందరము ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లాలి అనే ఈ యొక్క వాగ్దానములో మరి యొక్క భాగముగా మేము సంతోషముగా ఉండాలని చేసుకున్న నిర్ణయములో మనము ఎవరిని బట్టి సంతోషముగా ఉండాలి అంటే కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనము, యెహోవాను బట్టి సంతోషించుము. ఈరోజు ఇఫ్ దెర్ ఈజ్ నో రీజన్ టు బీ హ్యాపీ అబౌట్ ద లార్డ్ వి వర్షిప్. ఈరోజు సంతోషముగా ఉండడానికి ఒక కారణము లేకపోతే మనము ఆరాధించే దేవుని బట్టి సంతోషముగా ఉండాలంట. ఎందుకు, ఏం జరుగుతుంది అలాగంటే దాని క్రిందన ఒక గొప్ప వాగ్దానం ఉంది. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. ఏం చేస్తారంట యేసయ్య? హృదయ వాంఛను తీర్చును. ఈ వాగ్దానము సజీవంగా, అది పరిపూర్ణముగా అవుతుంది అనడానికి నేనే రుజువు. ఇందాక నేను చెప్పాను కదా, నేను నా భర్త ప్రతి దానిని బట్టి, యెహోవాను బట్టి సంతోషిస్తాం. అది జరిగినా దేవుని చిత్తమే, జరగకపోయినా దేవుని చిత్తమే. వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ గాడ్స్ విల్. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మా హృదయ వాంఛను దేవుడు తీరుస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూడి ఉన్న మనందరము కూడా దేవుని బట్టి సంతోషిస్తే మీ హృదయములోని వాంఛ మేబీ మీరు ఎవరితోని షేర్ చేసుకోకపోవచ్చు. మీ హృదయములోని వాంఛ మేబీ మీరు ఎవరికి అసలు పంచుకోలేని పరిస్థితిలో ఉండవచ్చు. కానీ ఆ వాంఛను కూడా ఎవరు తీరుస్తారట? దేవుడు తీరుస్తాడంట. అయితే దానికి ముందు వాట్ ఈజ్ అవర్ పార్ట్ టు డూ అంటే మనము యెహోవాను బట్టి సంతోషించాలి. మనకి సంతోషించడానికి ఒక కారణము లేకపోవచ్చు, ఒక సందర్భము లేకపోవచ్చు, అలాంటి స్థితిగతులు మన చుట్టూ లేకపోవచ్చు. కానీ డియర్ చోజన్ టీమ్, ఈరోజు ఎంతమంది అయితే ఈ ఉదయకాల సమయంలో ఇదిగో దేవుని సన్నిధిలో కూర్చొని, దేవా నేను నిన్ను బట్టి సంతోషిస్తాను, నేను వెళ్తున్న పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నప్పటికీ నిన్ను కలిగి ఉన్నందుకు నేను ఆనందిస్తాను. హల్లెలూయా. The more we be glad about God, the much our desires will be fulfilled. నేను యెహోవాను బట్టి ఎంత సంతోషిస్తే నా యొక్క హృదయ వాంఛలు అంత ఎక్కువగా తీర్చబడతాయి అని నేను నా పుస్తకంలో నేను రాసుకున్నాను కదా. నేను కొంచెం సంతోషించాను అనుకోండి, కొంచెం తీర్చబడతాయి. ఎందుకంటే నా బైబిల్లో ఉంది, యెహోవాను బట్టి సంతోషించు, అప్పుడు నీ హృదయ వాంఛను ఆయనని తీరుస్తాడని ఉంది. హల్లెలూయా. అయితే అలాగ చేయడం ఎలాగా? యెహోవాను బట్టి సంతోషించడం ఎలాగా? నిన్న పౌలు గారు చెప్పుతూ, నేనున్న స్థితిలోనే నేను సంతృప్తి కలిగి ఉన్నాను, నేను దేన స్థితిలో ఉండ నేర్చుకున్నాను, నేను సంపన్న స్థితి ఉండ నేర్చుకున్నాను, నేను ఎక్కడుంటే అక్కడ అలా ఉండడం నేను నేర్చుకున్నాను, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అని ఆయన చెప్తా ఉన్నారు. ఈరోజు మన పరిస్థితులు బాగోలేనప్పుడు, సంతోషంగా ఉండడానికి ఒక కారణము ఆస్కారము లేనప్పుడు మనం యెహోవాను బట్టి సంతోషించడము ఎలా అనే దానికి ఎవరికైనా అలాంటి ప్రశ్న ఉంటే అదే అధ్యాయం 5వ వచనములోనే ఒక మంచి సమాధానము
లేకపోతే ఒక మంచి సూచన అక్కడ రాయబడతా ఉంది. ఏంటి అంటే, మొట్టమొదటిగా యెహోవాను బట్టి సంతోషించాలి అంటే మనం ఏం చేయాలంట, మన మార్గమును యెహోవాకు అప్పగించేయాలంట. ఇందాక నేను చెప్పాను కదా, నా భర్త నేను ఏం చేస్తామంటే, మేము ఒక నిర్ణయం తీసుకుంటాం, కానీ ఆ నిర్ణయాన్ని దేవునికి అప్పగిస్తాం. హల్లెలూయా. అది దేవుని చేతిలో పెట్టినప్పుడు ఇంకా మేము అనుకున్నది జరగలేదని బాధపడం. ఎందుకంటే ఇదిగో ఇది మా నిర్ణయము, ఇది నీ చేతిలో పెడతా ఉన్నాం, మీ చిత్తం జరిగించండి. డూ వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్. మేము ఈరోజు ఏ స్థితిలో ఎక్కడ ఉన్నామో ఇది ఏంటి అంటే ఇది దేవుని చిత్తం. మరి హైదరాబాద్లో వాటర్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. మాకేమైందంటే ఊరి నుంచి వచ్చేసరికి మేము ప్రతిసారి కట్టేదానికంటే దానికి డబుల్ మరి మెయింటెనెన్స్ కట్టవలసి వచ్చింది. డబుల్ కట్టడం మాత్రమే కాదు కానీ ఆ వాటర్ సరిగా రాకపోవడం జరిగింది. 2-3 రోజులు అసలు నీరు సరిగా లేదు. అలాంటి పరిస్థితుల్లో కోపపడ్డానికి, చిరాకు పడ్డానికి, ఊరి నుంచి రావగానే నీళ్లు లేకపోతే ఎలా ఉంటుంది? మనకి నీళ్లు లేవు, ఎక్కడ ఏమీ లేదు, ఎవరికి దగ్గరికి వెళ్ళి అలగడానికి లేదు. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ఇంత నిన్నటి దిన నేను చెప్పినట్టుగా 70% ఆఫ్ నా భర్త శాలరీ మేము దీనికి అద్దెకి కడతాం. అయినప్పటికీ ఏమీ సదుపాయం లేకుండా ఉంది. అప్పుడు నేను ప్రార్థన చేస్తూ, దేవా మహారాణి మధురంగా మార్చావు కదా, ఇదిగో బండ నిండి నీళ్ళు ఇచ్చావు కదా, మేము ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నాము, మాతో పాటు ఈ అపార్ట్మెంట్లో ఉన్నవారు ఎవరు కూడా ఈ సమస్యను ఎదుర్కోకూడదు. మేము ఇక్కడ ఉన్నాము, మేము ఇక్కడ ఉండడం నీ చిత్తం అయితే ఈ సమస్య మరలా రాకూడదని నేను, నా భర్త, బిడ్డలు కలిసి ప్రార్థన చేశాం. ఈ ఉదయకాల సమయంలో నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఆ రోజు మేము చిరాకు పడలేదు, కృంగిపోలేదు, కానీ యెహోవాను బట్టి, దేవా నిన్ను బట్టి, ఇదిగో నీ చిత్తము బట్టి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం, కాబట్టి నీ చిత్తమే జరిగించండి. ఒకవేళ నీళ్ళు లేకుండా ఉండడం నీ చిత్తం అయితే అలాగే ఉంచండి, కానీ నీళ్ళు కావాలి, మాకు అవసరం కాబట్టి, ఇక్కడ ఉన్న వారందరికీ అది అవసరం కాబట్టి అది నీ చిత్తం అయితే అలా జరిగించండి. మరి ప్రార్థన చేసాము. మరి కొన్ని గంటల్లోనే అది సెట్ అయింది. ఈ దినం వరకు ఆ యొక్క కొరత లేకుండా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, చాలాసార్లు మన మార్గాలని, మన ఆలోచనని యెహోవాకు అప్పగించడం చాలా కష్టం. అయితే అప్పగించిన తర్వాత ఏం చేయాలి అంటే, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మొట్టమొదటిగా దేవుని బట్టి సంతోషించాలి. రెండవదిగా ఆయనకి మన మార్గాలన్నీ అప్పగించేయాలి. అప్పగించేసిన తర్వాత మళ్ళీ సలహాలు, సూచనలు, దాని గురించి బాధపడడాలు చేయకూడదు. మూడవదిగా ఆయన ఎలాగైనా చేస్తాడని నమ్మాలి. అప్పుడు ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడంట. కళ్ళు మూసుకుందామా ఈ ఉదయకాల సమయంలో? 2 చేతులు ఆకాశం వైపు ఎత్తుదామా? కీర్తనలు 144వ అధ్యాయంలో 15వ వచనంలో ఈ మాట రాయబడతా ఉంది. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ ద పీపుల్ హూ హ్యాస్ ద లార్డ్ యాజ్ దేర్ గాడ్. ఈ లోకములో వ్యక్తిగతంగా నేను ఒక ఆశ కలిగి ఉన్నాను. ఏంటి అంటే, దేవా నా సాక్ష్యం ఎలా ఉండాలి అంటే, ఇదిగో ఈమె ధన్యురాలు, ఎందుకంటే ఆమె ఆత్మీయతను బట్టి, ఆమె ప్రార్థన చేస్తుంది కాబట్టి, దానిని బట్టి, ఆమెకున్న భక్తిని బట్టి, ఆమెకున్న జ్ఞానాన్ని బట్టి ఆమె ధన్యురాలని కాదు, కానీ ఈమె యెహోవాను కలిగి ఉంది కాబట్టి ఈమె ధన్యురాలు. నాకెప్పుడు అనిపిస్తుంది, నన్ను ఎవరైనా చూసినప్పుడు నాకు కలిగి ఉన్న దేనిని బట్టి కాదు, కానీ నన్ను ఆరాధించే దేవునిని బట్టి వారు సంతోషించాలి. నాలో ఆశీర్వాదం ఎప్పుడు చూడాలి, ఎలాగ చూడాలి అంటే, బికాజ్ ఆఫ్ మై గాడ్ పీపుల్ షుడ్ బి అమేజ్డ్. నా చుట్టూ ఉన్నవారు నేను ఆరాధించే దేవునిని బట్టి వారు సంతోషించాలి. అప్పుడు మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లే, సౌఖ్యముగా ఉండే అటువంటి గొప్ప ఆధిక్యత నేను పొందుకున్నానని నేను నమ్ముతాను. అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండడానికి ప్రయాసపడదామా డియర్ చోజన్ టీమ్? ఈరోజు ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా దేవుని సన్నిధిలో విడిచిపెట్టి యెహోవాను బట్టి ఆనందిద్దామా? దేవుడు అటువంటి గొప్ప కృపను ఇక్కడ కూడి ఉన్న మనందరికీ దయచేయనుగాకని ఈ మాటలు మనందరి మీద ప్రకటిస్తూ నేను ముగిస్తా ఉన్నాను.